మా పులిహోర రెడీ. ఏం చేద్దామంటవా? 10:50 అవుతుందా? ఏది అబ్బా 10:50 అవుతుంది కన్నా కరెక్ట్ చెప్పినావు. గట్టిగా చెప్పు. ఏంటవి? ఫ్యాన్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే గోవా వెళ్ళడానికి ఫుడ్ రెడీ చేసుకుంటున్నాం. పులిహోర, పూరి, టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ట్రైన్లో ఫుడ్ బాగుండదు కదా, సో అందుకే ఇంట్లో నుండి అయితే తీసుకెళ్తున్నాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా ఆయన పులిహోర కలిపేస్తుండు ఆల్రెడీ. మా పులిహోర రెడీ. ఏం చేద్దామంటవా? శామ్ ఏం తింటున్నావు? ట్రైన్ లో తినమంటే ఇప్పుడు తింటున్నావు? ట్రైన్ లో తినడానికి చేసింది. నేను ఒక్కటి మాత్రం ఇంట్లో తినడానికి చేసినామా నీకోసం. కానీ అవి తీసుకెళ్ళి సింకులు అయిపో. వెళ్ళియా? గో బాయ్. మనం గోవా పోవడానికి వాటి కాంట్రిబ్యూషన్. చలో నేను ఇది ప్యాక్ చేస్తున్నా. ఇండియన్ రైల్వేస్ లో ఫుడ్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. ఎందుకంటే మేమంటే ఏదైనా తినేసేయచ్చు, కానీ చిన్నపిల్లలకి అట్లాంటి ఫుడ్ మనం పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. దానికోసం అని పొద్దున్నే లేచి పూరీలు, టమాటో కర్రీ, పులిహోర ఇవన్నీ తెచ్చుకొని బయట నుంచి కొంచెం స్నాక్స్ కూడా తెచ్చుకొని వాడికి కావాలన్నప్పుడు ఇవ్వచ్చు అని. ఎందుకంటే 4 days వెళ్తున్నాం, అక్కడ ఫుడ్ అంత గొప్పగా ఏమనిపించదు. చాలు, పెట్టు పెట్టు పెట్టు. అవన్నీ ఎందుకు తీసినావు? అవి పట్టుకో డాయికి. ఓకేనా? బాయ్. బాక్సెస్లలో ఫుడ్ క్యారీ చేయడం కాస్త కష్టమే. మళ్ళీ వాటిని క్లీన్ చేయాలి, రిటర్న్ క్యారీ చేయాలి. అందుకే స్టేషనరీ నుండి ఫుడ్ కవర్స్ అయితే తెచ్చుకున్నాం. వాటిలో ఫుడ్ ఫిల్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఇలా ఈజీగా స్టిక్ చేయొచ్చు. A few hours later. విష్ణు అన్న వచ్చినాయా? లగేజ్ బ్యాగ్ పెద్దది, ట్రాలీ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ప్యాక్, హ్యాండ్ బ్యాగ్ అన్ని పెట్టేసినాం కదా. పోడేనా ఇంకా? క్యాబ్ బుక్ చేసేయాలా? కన్నా వెళ్దామా? నువ్వు పాండాకార్ మీద వచ్చేసాయి. ఎట్లా వస్తావు మరి? నాతోటి వస్తావా? అమ్మొద్దా? అమ్మతో. చలో మరి మనం రైల్వే స్టేషన్ లో కలుద్దాం మళ్ళా. $10.50 అవుతుందా? ఏది అబ్బా 10:50 అవుతుంది కన్నా కరెక్ట్ చెప్పినావు. ఓ 10:50 అవుతుందా? ఓకే, పోదాం మరి మనం ఇంకా. చలో. నీకైతే అన్ని తెలుసు కదా కన్నయ్య. మొత్తానికైతే ఆటో బుక్ చేసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. శామ్ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు గోవా వెళ్ళడానికి. కుకట్పల్లి ఏరియా అంటేనే ఈ ట్రాఫిక్. నువ్వు ఏ రైల్వే స్టేషన్ కి లేదా బస్ స్టాండ్ కి వెళ్ళాలి అని అంటే
ట్రాఫిక్ లో దాటుకొని పోవాలంటే ఇక్కడనే సగం ఎనర్జీ పోతుంది. ఎస్పెషల్లీ టూర్లు కానీ అవి ఇవి ప్లాన్ చేస్తే ఆ ఎంతూజియాజం మొత్తం ఈయనే పోతుంది. ట్రాఫిక్ వల్ల మా ఆయనకి ఫ్రస్ట్రేషన్ వస్తే మా శామ్ గారు చూడండి, ఆటో ఎక్కాక ఒక 15 minutesలోనే ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఉన్నట్టే కానీ ఒక్కసారి కూడా అంబేద్కర్ స్టాచ్యూని, సచివాలయాన్ని చూసిందే లేదు. గోవా టూర్ పుణ్యమా అని మొత్తానికైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఇవన్నీ అయితే చూసేసాం. ఇంట్లో నుండి 6:30కి స్టార్ట్ అయితే ఇవి అన్నీ చూస్తూ చూస్తూ రైల్వే స్టేషన్కి ట్రాఫిక్ని దాటుకుని వెళ్ళేసరికి 8:30 అయ్యింది. అనే ఎక్కడికి వెళ్తున్నావే? ట్రైన్ ఏది? ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంట. ఏంటిది అది? ఫ్లైట్ అంటే అదే ఫ్లైట్ అంటే ఏరోప్లేనా? మేము ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ 17603. ఇది కాచిగూడ నుండి వాస్కోడగామాకి వెళ్తుంది. ఆల్మోస్ట్ 18 hours ట్రావెల్ చేస్తే కానీ వాస్కోకి అయితే మనం రీచ్ కాము. మా కంపార్ట్మెంట్ వచ్చేసి AV1. ఇది 2AC కంపార్ట్మెంట్. మా సీట్ నెంబర్స్ వచ్చేసి 39, 14. 2 లోవర్ బర్త్లే తీసుకున్నాం. ట్రైన్ అయితే ఆన్ టైంకే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే డిన్నర్కి లేట్ అయిందని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసినాం మేమైతే. లేదు, మనం టెంపుల్ కి వెళ్తున్నాం గోవా. చిన్నోడు తినే అంతసేపు బాగానే ఉన్నాడు కానీ పడుకుందామనంటే అందుకో ఇంటికి వెళ్దామని అయితే చాలా ఏడ్చేసాడు. సో మా ఆయన అయితే ఇలా ఫోన్ చూపిస్తూ కొద్దిగా ఆడిపిస్తున్నాడు మూడ్ డైవర్ట్ చేయడానికి. ఏం చేస్తున్నావు? ఏం ఆర్డర్ చేస్తున్నావు? మజ్జవా? టైం ఎంత అవుతుంది? మేము గోవాకి 3 days పడుకుంటాం. 4 days పడుతుంది. 3 days. 3 days అన్నా 4 days అన్నా బీచ్ లో పడుతుంది. The next day. గుడ్ మార్నింగ్. లేకన్నయ్య మార్నింగ్ అయింది. నిద్ర పట్టిందా నైట్? మజ్జనవా? ఓకేనా? ఇంటికి వెళ్దామా గోవాకి వెళ్దామా? గోవాకి వెళ్ళినాక ఇంటికి వెళ్ళాలా? మరి నిన్న ఇంటికి వెళ్దామన్నా? నైట్ అయినందుకు వాళ్ళు కొంచెం డల్ అనిపించింది. ఇప్పుడు పొద్దున మనదే ట్రైన్ అంతా ఎవరు లేరు.
ఏంటి పెద్ద ఫ్యానా? ఏమిటండి మీరు మాట్లాడేది? అన్నయ్య నీదేంటి? నీది? నాది? ఇప్పుడే స్టేషన్ కి రీచ్ అయినామంటే కొప్పల్ అంట. కొప్పల్ స్టేషన్ లో ఆంధ్ర టిఫిన్స్. తీసుకో. దాంట్లో కూడా ఉంది చట్నీ. ఇప్పుడు నాకు ఒకటి ఇయ్యచ్చు కదా. అమ్మా ఇడ్లీ వడ రెండు ఉన్నాయా? సేమ ఎట్లుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక టిఫిన్ 40 రూపీస్, 120 తీసుకున్నాడు. దోశలేమో 2 ఇచ్చాడు, ఇడ్లీ వడనేమో 2 ఇచ్చాడు. మొత్తం 4 దోశలు, 2 ఇడ్లీ, 2 వడ, 120 తీసినాం. టేస్ట్ కూడా బాగా. సో బేసిక్ గా మీరు ఎవరైనా సరే గోవా వెళ్ళేటప్పుడు కర్ణాటక బార్డర్ లో ట్రైన్ లో టిఫిన్స్ అమ్మే వాళ్ళు వచ్చి చెప్తారు, ఇదే మీకు లాస్ట్ ఆంధ్ర టిఫిన్స్ దొరికేది, ఆ తర్వాత టిఫిన్స్ బాగున్నాయి అని చెప్తారు. అది అస్సలు నమ్మద్దు మీరు, ఎందుకంటే త్రూ అవుట్ ట్రైన్ లో పక్కా ఇలాంటి ఫుడ్, సేమ్ ఫుడ్ దొరుకుద్ది. అది మన స్టైల్లో ఉండదు, వాళ్ళ స్టైల్లో ఉండదు, రైల్వే స్టైల్లో ఉంటది. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడి టైం కాని టైంలో ఆ టిఫిన్లు తీసుకొని అది టేస్ట్ బాగుండదు, ప్లస్ మళ్ళీ చల్లగా అయిపోద్ది తర్వాత. కాబట్టి మీకు ఎప్పుడు ఏ తినాలనిపిస్తే అప్పుడు అది కొనుక్కొని తినండి తప్పితే వేరే వాళ్ళ ఫోర్స్ మీద తీసుకోవద్దు. కన్నా ఎట్లుంది టిఫిన్? సూపరా? బాగుందా? సూపరా? అబ్బో మా వాడికి ఎట్లా నచ్చింది. ఏం చూస్తున్నా? ట్రైన్ చూస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాను? గోవాకా? ఏం తిన్నావు నువ్వు? అడానా? ఫ్యాన్స్ ఉన్నాయా బయట? ఇవన్నీ ఫ్యాన్సేనా? చూపిద్దామా? పెద్ద ఫ్యాన్స్ కదా కన్నా. ఏంటవి? ఫ్యాన్స్. తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెలిసినావే దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెలిసినావే దిల్కి చిలక, ఆ తడిక తడిక తడిక. హుబ్లీ జంక్షన్. ఇదేంటి అమరావతి ఎక్స్ప్రెస్ అంట. నర్సాపూర్ హుబ్లీ మధ్యలో తిరిగే అమరావతి ఎక్స్ప్రెస్.
కాచిగూడలో ట్రైన్ ఎక్కిన తర్వాత హుబ్లీ జంక్షన్లో అయితే ఫస్ట్ టైం మేము ట్రైన్ దిగాం. ఇక్కడ ట్రైన్ 15 minutes ఆగింది. సో కొద్దిసేపు అట్లా స్టేషన్లో చిన్న వాక్ అయితే చేసాము. లంచ్ టైం కూడా అయ్యింది. సో ఇంటి నుంచి మేము తెచ్చుకున్న పులిహోర అయితే ఒక పట్టు పట్టేసాము ముగ్గురం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా చిన్నోడైతే చూడండి ఎట్లా తింటుండో, అని బాగా నచ్చిందంట పులిహోర. ఏంటిది? ఎట్లా పడతావు? ఏం కాదు, పడవు. కూర్చో, ఎక్కడనే కూర్చో. ఏంటిది వద్దు? ఏది కావాలి? ఎందుకు? కూర్చో, అక్కడ కూర్చో, అక్కడనే కూర్చో. పడుకో, అక్కడ పడుకో. సబ్స్క్రైబర్స్ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఈ గ్లాస్ క్లీన్ గా లేదు. ఇండియన్ రైల్వేస్ 2AC కోచ్ లో కూడా ఈ గ్లాస్ క్లీన్ గా లేదు. మా ఆవిడని క్లీన్ చేయమంటే చేయట్లేదు. కాస్త దయచేసి మీరు అందరు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ టైం టూర్ కి వెళ్ళినప్పుడు అద్దాలన్నీ క్లీన్ గా ఉంచామని చెప్పండి. ఆమె ఎందుకు చేయట్లేదంటే ఆమెకి ఉన్న ఒక బాడీ గార్డ్ చూపిస్తాను మీకు. అన్నా ఇదేంటి చెప్పు? టన్నెల్ నెంబర్ 3 అను. ఓకే, ఇప్పుడు నైట్ అయింది కదా, ఇక మార్నింగ్ అయింది. కానీ ఇంకోటి వస్తుంది ఇప్పుడు, ఇంకోటి మళ్ళీ నైట్ అవుతుంది ఇప్పుడు. విష్ణు దూసాగర్ వస్తే చెప్పు, చూపిస్తా. కానీ మస్తు గ్రీనరీ కదా, ఫుల్ గ్రీన్. కొంచెం నాకు తెలిసి మన హైదరాబాద్ లో ఉన్న దుమ్ములో ఒక 1% కూడా ఇక్కడ లేదు. గ్రీన్ గ్రీన్ లో ఎన్ని షేడ్స్ ఉంటాయని ఇలా తెలిసింది నాకు. వావ్, పెద్ద లోయ, మొత్తం ఫాగే. ఆబ్వియస్లీ గ్లాస్ కూడా క్లీన్ లేదు, అయినా సరే ఎక్కడ చూసినా అరటి చెట్లే. మన దగ్గర మన ఊర్లలో తాటి చెట్లు ఎట్లా కనిపిస్తాయి, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎట్లా కనిపిస్తాయి, సేమ్ అట్లా కనిపిస్తున్నాయి ఇక్కడ అరటి చెట్లు. ఇవంతా వైల్డ్ బనానాస్ కావచ్చు, నార్మల్ గా మనం రెగ్యులర్ గా తినేటివి కాకుండా. మోస్ట్లీ మనం దగ్గర దాకా వచ్చేసినాం ఇంకా దూద్సాగర్ కి. వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయినాయి ఇంకా. టన్నెల్ నెంబర్ 3 or 4? 4. టన్నెల్ నెంబర్ 4. మోస్ట్లీ అనుకుంటున్నాం, గెస్ చేస్తున్నాం, ఈ టన్నెల్ తర్వాత వాటర్ ఫాల్స్ కనబడాలి. టన్నెల్ 5 మనం 4 అనుకున్నాం. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ మీరు చూస్తున్నది. ఇలా ఈ విండోలో నుంచి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ఆల్మోస్ట్ ఒక 70 kilometers అయితే ట్రావెల్ చేస్తే మనం వాస్కోడా గామాకి రీచ్ అవుతాం. కానీ ఆ 70 kilometersకి ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే మాకు పట్టింది. అదైతే ఏం షూట్ చేస్తున్నా? దూద్సాగర్ వస్తుందేమో అని ఇప్పుడు గంట నుంచి వస్తలేదు. బీచ్ రాలేదా? కానీ నీకు బీచ్ కావాలా? వాటర్ ఫాల్ వస్తాయి, తర్వాత బీచ్ వస్తాయి. పైన దాకా
ఇట్లా ఫెన్సింగ్ లాగా వేసేసాం. అంటే ల్యాండ్ స్లైడ్ అట్లా ఏం కాకుండా మొత్తం మాకు జాలి లాగా పెద్ద పెద్ద లోయ. చూడండి సబ్స్క్రైబర్స్, నాన్ సబ్స్క్రైబర్స్, కాబోయే సబ్స్క్రైబర్స్, ఎంత పెద్ద లోయ ఉందో ఇక్కడ. ఇది ఇక ఒక మంకీ ఇంకో మంకీ హాయ్ చెప్తుంది చూడండి. పోయింది. A few hours later. అదైతే కనబడ్డది అప్పుడు. జాయ్ కానీ అంగు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మరి ఇంత మంచి లొకేషన్ ని ఆస్వాదించకుండా ఇలా పడకేసిన విష్ణుప్రియ ఫుల్ చెద్దరితో. టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. వర్షానికి వర్షం కొడుతుంది. అక్కడ సూర్యుడు చూడండి ఎట్లున్నాడు. 7 o'clock కి గోవాలో ఇట్లుంది పరిస్థితి నైట్. బీచ్. వా సో ఇప్పుడే మేము మడ్గావ్ దాటేసి వాస్కోడ గామా స్టేషన్ సైడ్ వెళ్తున్నాం. సో మేము ఒక చిన్న మిస్టేక్ చేసినాం. ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఏంటంటే ఇఫ్ మీరు సౌత్ గోవా విజిట్ చేయాలనుకుంటే వాస్కో దాకా వెళ్ళకండి, మడ్గావ్ స్టేషన్ లో దిగండి. అండ్ మేము ఎందుకు వెళ్తున్నాం వాస్కో దాకా అంటే అక్కడ నుంచి మేము కార్ బుక్ చేసుకున్నాం. వాడు మళ్ళీ మాకు ఇక్కడ దాకా వచ్చి ఇయ్యడు కాబట్టి మాకు తప్పక వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం మాత్రం మీరు ప్లాన్ చేసుకుంటే సౌత్ గోవా మడ్గావ్ స్టేషన్ లో దిగేసేయండి, ట్రైన్ ద్వారా వస్తాయి. ఓకే, మనం కూడా నెక్స్ట్ టైం అట్లే చేద్దాం. శాంపడ్ అయితే పడుకున్నాడు మంచిగా. ఫైనల్లీ ఆఫ్టర్ 18 hours ఈవినింగ్ 5:30కి అయితే మేము వాస్కోకి చేరుకున్నాం. ఇక్కడ స్టేషన్ నుండి మేమైతే కార్ బుక్ చేసుకున్నాం. హాయ్ అందరికి. ఇప్పుడే జూమ్ కార్ నుంచి మేము కార్ తీసుకున్నాం i10 అండ్ మాకింత 4,000 రూపీస్ మాత్రమే పడింది. యాక్చువల్ గా దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటనేది పేపర్ తర్వాత మేబీ నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒక చిన్న వీడియో చేస్తా. ఎందుకంటే జూమ్ కార్ తోటి ఒక ఇష్యూ ఉంది. నాకు 6,000 రూపీస్ కాస్ట్ అయ్యేది కార్ ఓన్లీ 4,000 రూపీస్ మాత్రమే వచ్చింది. రైల్వే స్టేషన్ లో దిగి మేము ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాం ఆల్రెడీ. ఎయిర్పోర్ట్ దగ్గర ఈ కార్ ఓనర్ ని డ్రాప్ చేసేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు నార్త్ గోవా వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ మేము సెంట్రల్ టు సౌత్ గోవా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మేము నార్త్ గోవా వెళ్ళాలి. ఫస్ట్ దీంట్లో పెట్రోల్ లేదు, ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోండి అని చెప్పి ఫస్ట్ చెప్పారు. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న ఆవాస్ ఎలైట్ అనే ఒక హోమ్ స్టేకి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకొని మన డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. చలో బాయ్. ఎక్కు ఆదిత్య సే హాయ్.
కన్నయ్య లెట్స్ గోనా, వెళ్దామా? చలో. నీకు ఇంకో విషయం చెప్పాలా విష్ణు, మళ్ళీ ఇక్కడనే రిటర్న్ చేయమన్నాడు. సండే రోజు మార్నింగ్ మనల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లోపల వదిలిపెట్టేసి వస్తా అన్నాడు. మళ్ళీ యూజువల్ గా కాషన్ డిపాజిట్ 2000 to 5000 హోల్డ్ చేస్తారంట. అది మీకు చెయ్యట్లేదు, మీ స్పెషల్ కేసు కాబట్టి. యాక్చువల్ గా మీరు ఉంటున్న డేట్స్ ని బట్టి 1 గంట అటు ఇటు అయినా సరే పక్కా 5 days ఛార్జ్ చేయాలి మీకు. బట్ మీకు మాత్రం నేను 4000 తీసుకుంటున్నా. ఇంత తక్కువ గోవాలో ఎవ్వరు తీసుకోరు, అది కూడా హై ఎండ్ ఐటెం ఇది అని చెప్పేసి అన్నాడు. నైస్. చలో ఇంకెళ్దాం మనం లేట్ చేయకుండా. en route to North Goa. నేనైతే ఫ్లైట్ని ఇంత దగ్గర నుండి చూడడం ఇదే ఫస్ట్ టైం. అలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎయిర్పోర్ట్ నుండి మేము బుక్ చేసుకున్న హోమ్ స్టేకి వెళ్ళడానికి 1 hour అయితే పట్టింది. వెళ్ళే దారిలో అయితే ఇలా ఒక టెంపుల్ కనబడింది. దూరం నుండి చూస్తుంటేనే చాలా అందంగా ఉంది ఆ టెంపుల్ అయితే. ఇది గోవానే. రూమ్కి వెళ్తున్నాం. బిగ్గెస్ట్ రోప్ వే బ్రిడ్జ్ మనకి. బాగుందా విష్ణు? బ్రిడ్జ్ మనకి ఇదేంటి దుర్గం చెరువు పైన ఉంటుంది చూడు, దానికంటే ఒక ఆల్మోస్ట్ 10-15 రెట్లు పెద్దది అన్నట్టు ఇది. 2 రోప్ వే బ్రిడ్జెస్ అటు ఇటు ఉన్నాయి చూసినావా, 2 కేబుల్ బ్రిడ్జ్లు ఉన్నాయి. బాగుందా? మనం మార్నింగ్ టైం మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా, అప్పుడు ఇంకా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది మార్నింగ్. ఇక్కడ మనకి కనిపిస్తున్నవే కసినోస్. ఇవి మండోవి రివర్ పైన ఉన్నాయి. లైటింగ్స్తో అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఆల్రెడీ ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే దాటేసినాం కదా, ఇదైతే 2nd కేబుల్ బ్రిడ్జ్. చాలా బాగుంది లైటింగ్స్తో. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా అంతా క్యాలెన్గట్ అండ్ బాగా ఏరియా. ఇక్కడే మేజర్ బీచెస్, షాపింగ్ అండ్ పబ్స్ అయితే ఉంటాయి. అందుకే వీటికి దగ్గరలో అయితే హోమ్ స్టే తీసుకున్నాం. మేము మా హోమ్ స్టేకి అయితే రీచ్ అయిపోయాం. దానికి ఆపోజిట్లో అయితే ఇలా స్కూటీస్ పెట్టి ఉన్నాయి. మనం కావాలి అనుకుంటే వీళ్ళనే కాంటాక్ట్ అయ్యి స్కూటీస్ని రెంట్కి తీసుకోవచ్చు. హోమ్ స్టేకి రీచ్ అయ్యేసరికి అయితే నైట్ 10 అయింది. సో చాలా నిద్ర వచ్చేసింది మాకైతే. అందుకే త్వరగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో రేపటి నుండి గోవా వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.